టీడీపీతోనే బీసీ కులస్తుల అభివృద్ధి సాధ్యమని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసిగిలో స్థానిక భీరప్ప దేవాలయంలో టీడీపీ మండల అధ్యక్షులు జ్ఞానేష్ అధ్యక్షతన బీసీ కులస్తులతో జైహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో బీసీ కులస్తుల్లో అన్ని మతాల వారు అభివృద్ధి చెందారన్నారు. ఎన్టీఆర్ హయాంలో ఎంతో మందిని చట్టసభలో గ్రామ సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా ఎన్నికయ్యారన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బీసీ కులస్తులకు పెద్దపీట వేశారన్నారు. బీసీలు ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందారంటే ఒక్క టీడీపీ ప్రభుత్వంతోనేనన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు ఎంతో భరోసా ఉండేదన్నారు. ఈ నెల 28వ తారీఖున ఆదివారం పత్తికొండలో జరిగే రా కదలిరా కార్యక్రమానికి ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త హాజరై సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వక్రాని వెంకటేశ్వర్లు, నాడిగేని అయ్యన్న, ఉమర్ సాబ్, తేజ శెట్టి, భరద్వాజ్ శెట్టి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఈ పార్టీ ఎవరికి అవసరం? చంద్రబాబు నాయుడుకో, తిక్కారెడ్డికో లేక మాకు అవసరం లేదు. మాకు తినేదానికి దేవుడు రొట్టె చట్నీ ఇచ్చినాడు. చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్ గారు, ఆయన మనడు మునిమనుడు తినే కూడా తన ఆస్తి వాళ్ళకు ఉంది. ఎవరి కోసం రాజకీయాలు అవసరం? చంద్రబాబుకి ప్రజల కోసం, మన బీసీలు, బడుగులు, ఎస్సీలు, ఎస్టీల కోసమే చంద్రబాబుకి రాజకీయం అవసరం తప్ప వేరేది కాదు. ఆంధ్ర ప్రజల కోసం ఆయన నాయకత్వం, ఆయన ఆలోచన